హలో గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఒకవేళ మీరు ప్యాటర్న్ మర్చిపోయినా మొబైల్ది, లేకపోతే ఎవరిదైనా మీకు మొబైల్ దొరికింది అనుకోండి ఎక్కడన్నా, అలాంటి టైంలో మీరు అట్లాంటి మొబైల్ని వాడలేరు, ఎందుకంటే మీకు ప్యాటర్న్ తెలియదు కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. మామూలు రీసెట్ చేస్తే మనకు ఉపయోగం ఉండదు, ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ అయితే ఇవ్వండి, అంటే మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పవర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఫోన్ని ఫస్ట్ స్విచ్ ఆఫ్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ వచ్చేసి జియోని x1s మొబైల్ కంటే జియోని మొబైల్స్కి అయితే పర్ఫెక్ట్గా వర్క్ అనేది అవుతుంది. వేరే మొబైల్స్ కూడా వర్క్ అవ్వచ్చు, కానీ పర్ఫెక్ట్గా చెప్పలేము. అయితే ఫ్రెండ్స్, మీరు రీసెట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్ అప్ బటన్ అండ్ పవర్ బటన్ రెండింటిని క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మొబైల్స్కి అయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రెండు బటన్స్తో పాటు పవర్ బటన్ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో జియోనికి అయితే వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలా క్లిక్ చేసినట్టయితే చూడండి, మనకి ఇలా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఇందులో మనము వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. చూడొచ్చు, ఇక్కడ కొద్దిగా బ్లర్ అవుతుంది, చూడొచ్చు. మళ్ళీ చూపిస్తాను, కిందికి వెళ్ళి చూడండి. వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఉంది కదా, దానిపైనకి వచ్చేసి పవర్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే కిందికి రావడానికి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం వాల్యూమ్ అప్ అయితే పైకి వెళ్తుంది, వాల్యూమ్ డౌన్ పైన క్లిక్ చేస్తే కిందికి అనేది వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ డిలీట్ ఆల్ యూజర్ డేటా అని కనిపిస్తుంది కదా, ఎస్ అని చెప్పేసి ఆప్షన్. దానిపైనకి వచ్చేసి పవర్ బటన్ పైన క్లిక్ చేయండి, అంటే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలా సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా క్లీన్ అనేది అయిపోతుంది, అంటే పూర్తిగా ఫార్మేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిబూట్ సిస్టమ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దానిపైనకి వెళ్ళి ఓకే అనేది క్లిక్ చేయండి. ఓకే, పవర్ బటన్తో ఓకే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, మొబైల్ వచ్చేసి రీసెట్ అనేది అవుతుంది, పూర్తిగా అయిపోతుంది. అంటే ఏం డేటా అంటూ ఏం మిగలదు, మళ్ళీ కొత్త మొబైల్ లాగా ఆన్ అయితే అవుతుంది. కాకపోతే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీ రీసెట్ కూడా చేయాల్సి ఉంటుంది, లేనట్టయితే మీరు దీన్ని వాడలేరు అనమాట. సో ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆన్ అవ్వడానికి 5 minutes వరకు టైం పడుతుంది. ఆన్ అవ్వగానే ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, కొద్దిగా బ్లర్ అవుతుంది. ఓకే, స్కిప్ పైన క్లిక్ చేయండి, నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఆ తర్వాత సెటప్ యాస్ న్యూ అని ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి కింద. ఆ తర్వాత వైఫైకి కనెక్ట్ చేయండి, మీ మొబైల్ వైఫై కానీ ఏ వైఫై కానీ కనెక్ట్ చేసి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. అయితే ఫ్రెండ్స్ చూడండి, అన్ని మొబైల్స్ కూడా వర్క్ అవ్వచ్చు ఇది, ఎందుకంటే సింపుల్ ట్రిక్ ఇది. 99% అన్నిటికైతే వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మనమైతే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేసి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది, చెకింగ్ నెట్వర్క్స్ అని చెప్పేసి. దీనికి దాదాపు 5-10 minutes అనేది పడుతుంది, కాబట్టి కొద్దిగా పేషెన్స్తో ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నేను వీడియో అయితే స్పీడ్ చేశాను, అక్కడ చాలా టైం పట్టింది. ఓకే, ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇలా వస్తుంది మనకు. ఇక్కడ మనం మెయిల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీరు న్యూ మెయిల్ ఐడితో మాత్రం ఎంత మాత్రం సైన్ అనేది అవ్వలేరు. పాత దీన్ని ఇంతకుముందు ఏ మెయిల్ ఐడితోనైతే లాగిన్ అయ్యారో దాన్ని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే, ఏ మెయిల్ ఐడి ఎంటర్ చేసినా అది మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు, పాత మెయిల్ ఐడిని యాక్సెప్ట్ చేయమంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు బ్యాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో కింద, దానిపైన క్లిక్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. పూర్తిగా బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడికి రండి. ఇక్కడ మనకి కింద చూసినట్టయితే విజన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఫ్యాక్టరీ రీసెట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ టాక్ బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి దాన్ని ఆన్ అయితే చేయండి. ఆన్ చేసినట్టయితే మనకు అది మాట్లాడుతుంటుంది అనమాట, కంప్యూటర్ మాట్లాడినట్టుగా అది మాట్లాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్ షేప్లో దీనిపైన డ్రా చేయండి స్క్రీన్ పైన. ఇలా చేసినట్టయితే మనకు ఒకటి మెనూ అయితే వస్తుంది. ఇలా మనకు లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, టాక్ బ్యాక్ సెట్టింగ్స్ అని చెప్పేసి, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది, దానిపైన డబుల్ ట్యాప్ ఇవ్వండి వెంటనే. అప్పుడు మనకి ఇలా ఓపెన్ అనేది అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అది మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆఫ్ చేద్దాం. అందుకు మనం చేయాల్సింది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ రెండింటిని ఎట్ ఏ టైం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇలా ఆప్షన్ వస్తుంది, ఒక పైన క్లిక్ చేయండి, దానికి డబుల్ ట్యాప్ ఇస్తే మనకు మాట్లాడడం అనేది ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, పూర్తిగా కిందికి రండి. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలాగైనా గూగుల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది, అంటే క్రోమ్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అందుకొరకు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న ఈ ఆర్టికల్స్లో నుంచి ఏదైనా ఒక ఆర్టికల్లోకి ఎంటర్ అవ్వాలి. నేను ఫస్ట్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇక్కడ నుంచి మనము గూగుల్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఒక యూట్యూబ్ వీడియో అయితే చూపిస్తుంది, మనం ఫస్ట్ దాన్ని ప్లే అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ప్లే చేశాక చూడండి, ఇక్కడ ప్లే అవుతుంది. మనం ఏం చేయాలంటే 3 dots పైన క్లిక్ చేద్దాం, తర్వాత షేర్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ 3 dots పైన క్లిక్ చేస్తే యూట్యూబ్లోకి అయితే వెళ్తుంది. అదే ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీది కనుక 2017-16 ఆ పాత మొబైల్ అయినట్టయితే, ఆ కాలంది, మీరు ఏం చేస్తారంటే
గూగుల్ అంటే ఈ ప్రాసెస్ని సగం చేసి ఆపేయకండి. చేస్తే ఒకటేసారి చేయండి, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం రీసెట్ చేసి మళ్ళీ ప్రాసెస్ అనేది చేయండి. లేకపోతే మిమ్మల్ని యూట్యూబ్ అప్డేట్ చేయమని చెప్తుంది, మీరు ఈ ప్రాసెస్ని చేయలేరు. సో ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. జస్ట్ వన్స్ పైన క్లిక్ చేయండి, అంటే క్రోమ్ అనేది ఓపెన్ చేయాలి. మెయిన్ ప్రాసెస్ వచ్చేసి సో ఎట్టకెళ్ళకు మనం ఇప్పుడు ఇంటర్నెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం, గూగుల్లోకి ఎంటర్ అయిపోయాం. కాబట్టి మనం ఏం చేయాలంటే కొత్త పేజ్ తీసుకోండి, న్యూ పేజ్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వచ్చేసి క్విక్ షార్ట్కట్ మేకర్ ఏపీకే అని టైప్ చేయండి. క్విక్ షార్ట్కట్ మేకర్ ఏపీకే ఇక్కడ చూడండి సజెషన్లో వచ్చింది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్ చేసాక ఇలాంటి ఆప్షన్స్ మనకు చాలా వస్తాయి. అయితే నేను ఏ లింక్ అయితే చూపిస్తున్నానో అది సేమ్ అదే మీరు ఓపెన్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొద్దిగా లోడ్ అనేది అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఓకే బ్రౌజర్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేస్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు కేవలం 2 MB మాత్రమే ఉంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశాక ఫ్రెండ్స్ మిమ్మల్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఏ పర్మిషన్ అడిగినా మీరు అలౌ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నేనైతే అలౌ చేసేసాను. వెంటనే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇన్స్టాల్ చేయడానికి వెళ్ళినప్పుడు మనల్ని సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకోమంటుంది, లేకుండా ఇన్స్టాల్ కాదు. ఏం సెట్టింగ్ అంటే అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేయండి. ఓకే దానిపైన క్లిక్ చేసినట్టయితే మనం ఇప్పుడు అన్నోన్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసిన యాప్స్ కూడా ఇన్స్టాల్ అవుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు డౌన్లోడ్ చేసినాం కానీ ఇప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేయలేం. కాబట్టి మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చింది ఆప్షన్. మనము ఓల్డ్ వర్షన్ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే మన మొబైల్ వచ్చేసి పాతది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ ఏమైనా యాడ్ వస్తే దాన్ని క్లోజ్ అయితే చేసేయండి. ఓకే ఇప్పుడు మళ్ళీ మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ డౌన్లోడ్ అనేది చేద్దాం. ఇందాక చేసింది డౌన్లోడ్ అయింది కానీ ఇన్స్టాల్ చేయడానికి రాదు, ఎందుకంటే అది ఎక్కడ సేవ్ అయింది ఏంటనేది మనం ఓపెన్ చేయలేం. కాబట్టి మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ అయితే చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది, మళ్ళీ డౌన్లోడ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అనేది అవుతుంది. ఓకే ఇప్పుడు ఓపెన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక లాంచర్ అన్నమాట. అక్కడ పైన చూడండి మనం అక్కడ లాంచర్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే LAUNCHER అని టైప్ చేయండి. ఓకే అలా టైప్ చేసినట్టయితే మనకు ఒక లాంచర్ అయితే వస్తుంది, కేర్ ఫ్రీ అని చెప్పేసి. కొంతమందికి ఎక్కువ చూపించవచ్చు. ఓకే ఇలా కనిపిస్తుంది కదా, ఇట్లా సెకండ్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ట్రై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి మొబైల్ అయితే ఓపెన్ అనేది అయ్యింది. కానీ ఫ్రెండ్స్ మనకు అన్న ఆప్షన్స్ అయితే రావన్నమాట. మనకు ఇంటర్నెట్ ఆన్ చేయడానికి మనకు పైనుంచి కానీ కింద నుంచి కానీ మనం లాగుతాము, అప్పుడు ఆప్షన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు రావట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మనం ఫ్యాక్టరీ సెట్ చేయాలి కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు అబౌట్ ఫోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందికి స్క్రాల్ చేసి మనకు బిల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేస్తూ ఉండండి. అలా ట్యాప్ చేస్తూ ఉంటే నవ్ యు ఆర్ ఏ డెవలపర్ అని కనిపిస్తుంది. అలా కనిపించినట్టయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఫ్రెండ్స్ మీరు కనుక కిందికి స్క్రాల్ చేసినట్టయితే మనకి ఇక్కడ బ్యాకప్ అండ్ రీసెంట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళండి. ఇక లాస్ట్ మనకు ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఫ్యాక్టరీ రీసెట్ చేసే ఆప్షన్ వస్తుంది, దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్యాక్టరీ రీసెట్ అనేది అవుతుందన్నమాట. అంటే పాత అకౌంట్ మీరు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన పని అయితే లేదనమాట. ఇంతకుముందు వచ్చేసి పాత జీమెయిల్ ఐడిని ఎంటర్ చేయమన్నది, ఇప్పుడు అలా ఏం అవసరం లేదు. కొత్త మొబైల్ని ఎలా అయితే మనం వాడుకుంటామో అలా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఫ్రెండ్స్ ఇది ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, దాదాపు ఒక 10 minutes వరకు పడవచ్చు. కాబట్టి కొద్దిగా పేషెన్స్తో చూడండి. సో ఫ్రెండ్స్ మీరు చెప్తున్నారు గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ సగం చేసి ఆపేసి మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తే అంటే కుదరదు. ఎందుకంటే ఓల్డ్ మోడల్ మొబైల్ కాబట్టి మనము క్రోమ్లోకి ఎంటర్ అవ్వలేము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటేసారి చేయండి. ఈ ప్రాసెస్ వచ్చేసి నాన్ స్టాప్ ఒకటేసారి చేయండి. ఒకరోజు చూడండి మొబైల్ వచ్చేసి ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఓకే గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి కింద. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి సెటప్ యాస్ ఏ న్యూ యూజర్ అని టైప్ చేయండి. ఆ తర్వాత మీరు వైఫై కనెక్ట్ చేయాల్సిన పని లేదు. ఇందాకైతే మనం రీసెట్ చేయాల్సి వచ్చింది కాబట్టి మనం వైఫై కనెక్ట్ చేసాం. ఇప్పుడు కనెక్ట్ చేయకుండా ఏం ప్రాబ్లం ఉండదు. సో స్కిప్ చేసేస్తున్నాను దీన్ని. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ మీకు కంటిన్యూ ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువ అయిపోయింది అనమాట మొబైల్ది. సో ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తుంది, కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత జస్ట్ సెకండ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు టైం డేట్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. నేను మీకు అయితే చూపిస్తున్నాను, తర్వాత మీరు చేసుకోవచ్చు. ఇది ఒక నిక్ నేమ్ అయితే పెట్టుకోండి. నేను విల్ అయితే ఇస్తున్నాను, విల్. ఓకే నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. స్కిప్ పైన క్లిక్ చేస్తున్నాను. లేదంటే మీరు అవన్నీ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సెటప్ లెటర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్కిప్, అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చేసుకోండి. జియోనీలో అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఓకే, అవన్నీ మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు. నేను మీకు చేసి చూపిస్తున్నాను అంతే అనమాట. అంటే మొబైల్ ఫ్యాక్టరీ సెట్ అయిందా లేదని చూపిస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మొబైల్ వచ్చేసి ఇప్పుడు కంప్లీట్గా ఆన్ అనేది అయ్యిందనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, కిందికి వెళ్ళి ఇప్పుడు మనకు ఆప్షన్స్ వస్తున్నాయి. అదే ఇందాక మనకు ఆప్షన్స్ రాలేదు. అంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరీ రీసెట్ చేసాం కాబట్టి కొత్త మొబైల్ లాగా దీన్ని ఇప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.